వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన ఖరారైంది. ఈ నెల 19న కావలి మండలం తుమ్మలపెంటకు రానున్న సీఎం గంగపుత్రుల కోసం మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, జిల్లా ఉన్నతాధికారులు పరిశీలించారు. వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు అందించే ఆర్థిక సహాయాన్ని గతంలో 10,000 నుంచి 20,000కు పెంచిన కూటమి ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని నేతలు తెలిపారు. ₹1 మా బ్రాహ్మణ ట్రైన్కి జరగలేదు. కాదు ఎప్పుడైనా స్టోమ్ వాటర్ ఇంత పెద్ద ఎక్స్టెంట్ మీద వెలాసిటీ మీద రెయిన్ వాటర్ 100 years రెయిన్ వాటర్ యావరేజ్ తీసుకుని 2 పక్కల షోల్డర్స్ ఏమో ఒకే థిక్నెస్ కదా, 2 పక్కల షోల్డర్స్ ఒకే థిక్నెస్. దానివల్ల రోడ్డు మీద అన్న మాట కూడా దీనికి 50% దాన్ని ఏమన్నా క్లీన్ చేయాలి. అదే దానికి 1 feet ఎందుకు పెడుతున్నారు? అన్ని దగ్గర సిటీలో సఫర్ అవుతున్నారా? అన్ని తీసేశారు. కారు కూడా పట్టదు. 1 foot పట్టదన్నా. 1 foot మినిమం 1 foot ఉండాలి. సంబంధం డబ్బులు మీరే కదా మన గవర్నమెంట్ కాదు కదా. రైతులు నాటి కొనుక్కున్నాడు సమాధానం చెప్పాలి. అతను మన ప్లాట్ ఇచ్చిన దగ్గర ఇల్లీగల్ తొలగించాము. కావలి మున్సిపాలిటీ ఆఫీస్ వాళ్ళు కూడా తొలగించారు. అతను ఏంటంటే రిట్ పిటిషన్ వేసాడు సార్, ఇది నాకు సంబంధించింది, నాకు చెందింది అని. సో దానికి తహసీల్దార్ జలదంకి వాళ్ళకి మనం కౌంటర్ ఫైల్ చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం సార్. అది కూడా వాళ్ళు కౌంటర్ ఫైల్ చేశాక అది దానివల్ల అది కోర్టు కేసులో మిగతా 40 feet రోడ్ సార్. 40 feet రోడ్కి ఎంత రోడ్ వేస్తున్నారు? ఇది 18 feet వస్తుంది సార్. 5.5 అవును సార్. 5.5 6 కూడా ఉన్నాయి సార్. కొన్ని మిగిలిపోయినట్టే ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి 60 feet రోడ్ 30 feet వస్తుంది సార్. పెద్ద రోడ్ వస్తుంది సార్. అది అక్కడ కొద్దిగా ప్రాబ్లం ఉందండి సార్. ఫారెస్ట్ సార్ 8 meters చేస్తున్నాం సార్. ఇక్కడ ఒకటి ఇల్లు కట్టుకోడు, పంచాయతీ ట్యాక్స్ రాదు. అవును సార్. సాయంత్రం పూట లైట్ వెలిగించాలి. ఒకటి ఇల్లు కట్టుకుని వాటర్ ట్యాంక్ ద్వారా నీళ్ళు ఇవ్వాలి, శానిటేషన్ పెట్టాలి, గ్రీన్ అంబాసిడర్లు ఏర్పాటు చేయాలి. ఈ గ్రీన్ అంబాసిడర్ చిమ్మే వాళ్ళు అవునంట. కరెంట్ కూడా అవునంట. కరెంట్ ఊరు మున్సిపాలిటీనా? మున్సిపాలిటీ సంబంధం లేదు. ఇది ల్యాండ్ మాది, ఉండేది చమ్మలపాలెం. మాది ఏపీ టిట్కో హైజాక్ చేశారు. సరే నీకు ఇచ్చిన సంతోషిస్తాం, నీకు ఇవ్వాలా నాకు ఇవ్వాలా? ఈ ల్యాండ్ ఏపీ టిట్కో హౌసెస్ కోసం అంతేనా? ఏపీ టిట్కో హౌసెస్ కోసం, అర్బన్ హౌసింగ్ కోసం రూపాయలు ఇల్లు కట్టితే 2,000 ఇల్లు కడితే మిగతా 2,000 ఇళ్ళకి 113 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చేసి నూడాలో డబ్బులు ఉంటాయి. అంటే మేము ఈ గ్రామానికి ఇచ్చే లోపల ఇచ్చినంటే ఇచ్చిన పాట గ్రామం కట్టమంటే కట్టలేదు. గ్రామానికి డబ్బులు ఉండవు. దానికి ఏంటంటే 10 to 20% డబ్బులు మా దగ్గర 4 కోట్ల దాకా ఉంటాయి. ఈ ఇల్లు కట్టుకొని దాని మీద వేసేటటువంటి ట్యాక్స్ వచ్చే వరకు లేదు. మాకు డబ్బులు ఉంటాయి. బట్ అయితే ఇంతకుముందు గవర్నమెంట్ అలా చేయలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత, దీనికి అయిన తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఏ గ్రామానికి వచ్చే ఆదాయంలో దాంట్లో 35% ఆ గ్రామానికి ఇచ్చేయమన్నాడు. అందువల్ల అది జరిగిన మన మంత్రివర్గ తీర్మానం. బట్ గతంలో ఉండింది కూడా 10 to 20% డబ్బులు నుడాలు ఉంటాయి మీవి.
దాదాపు 4 కోట్ల దాకా ఇల్లు కట్టుకొని మీరు మళ్ళీ ఫీజు చెల్లించే ఆ ఇంటికి ట్యాక్సులు కట్టే వరకు లోడయ్యే పరిస్థితి కరెంట్ అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఈ లోపల కూడా వాటర్ ట్యాంక్ కడతాం. వాటర్ ట్యాంకు ఇంకా పిల్లలు టెండర్ పెడతాం. ఇప్పుడు పిలిచిలో ఎన్ని కోట్లు పిలుచున్నాం? 12 కోట్లు ఏమేమి పిలిచాం? రోడ్స్, డ్రైన్స్, వాటర్ సప్లై, కాంపౌండ్ 14 కోట్లు పిలిచాం. ఇంకెన్ని కోట్లు పిలిచాలా? 14 కోట్లకి ఎంత మనం వర్క్ ఆర్డర్ ఇచ్చాం? 6 కోట్లకి ఇచ్చాం. 6 కోట్లు 20 రూపాయలు లోన్ వేస్తాం. ఇప్పుడు ఈ చెట్లు ఇవన్నీ కూడా ఇప్పుడు తొలగించాలి కదా. ఎప్పుడేం తొలగిస్తాం? ఒక 3-4 నెలలు ఇచ్చేస్తాం అన్ని వాళ్ళకి. ఎందుకంటే ఎందుకు లేట్ అయిందంటే మీరు అనొచ్చు, ఇంతమంది కూడా చెప్పి 3-4 నెలలు అయింది మీరు వెళ్ళిపోయారని. నేను వెళ్ళిపోలేదు. నేను 4 సార్లు ఇక్కడికి వచ్చాను. వచ్చి సార్ రమేష్ రెడ్డి గారితో మాడాను, రోజు మీ ఎమ్మెల్యే గారితో మాడుతున్నాను, ఉదయగిరి ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడుతున్నాను. దీనికి సంబంధించి ఒకసారి బీదా రవిచంద్రరావు కూడా ఆయన ఎమ్మెల్సీ అయిన తర్వాత ఆయనతో కూడా మాట్లాడాను. టోటల్గా ఏంటంటే ఈ వర్క్ల మీద విజిలెన్స్ ఎంక్వైరీ వేశారు. అది మీ అందరూ తెలిసే ఉంటుంది. విజిలెన్స్ ఎంక్వైరీ వేస్తే మళ్ళీ టెండర్లు అయిన దాకా పిలవకూడదు. కాకుండా నేనే స్వయంగా వెళ్ళి మంత్రి నారాయణ గారితో మాట్లాడి టెండర్లు ఇమీడియట్గా మొన్న పిలవటం జరిగింది. అదే రకంగా కరెంటు మీకు అసలు కరెంటే లేకుండా చేశారు. ఆ కరెంటు 3 కోట్ల చిల్లర పెట్టి నేనే, ఎవరు దీంట్లో సహకారం లేదు. మా ఇంజనీర్ చెప్తారు చైర్మన్ నేనే, పీను నేనే, 2 ఎత్తుకుని తిరుపతి పోయా. 60 లక్షలు డిపాజిట్ చేయమన్నాడు. అక్కడ ఉండేది ఎవరండి? అక్కడ తిరుపతిలో దీనికి హెడ్ సిఎండి. 60 మా కాడ డబ్బులు లేనప్పుడు 60 లక్షలు 80 లక్షలు నీకు యాడ్ చేసామంటే ఇంకా డిపాజిట్ చేస్తే ఇల్లు సగం పూర్తయిన తర్వాత ఇస్తాయంట. ఇల్లు సగం పూర్తయితే నా పదవి కల కదా, నేను మనిషి ఉన్నాను, ఇది పూర్తి కాదు. వద్దు సార్ గవర్నమెంట్ తీసేయండి అని చెప్పి ఆయన ఒప్పించి మన వాళ్ళందరూ రూల్ ప్రకారం పోవాలి. రూల్ కాదు సార్, ఇది గవర్నమెంట్. ఇప్పటికే అక్కడికుండే ప్రజలు స్థలం కొని నష్టపోయారు. అది దాన్ని చేయాలంటే మాత్రం పూర్తిగా మనం చేయాలంటే ఆయన 80 లక్షలు తీయటం జరిగింది. అందువల్ల నేనే చేయించుకొని కరెంట్ వేయించాం, లైట్లు కూడా వేయించాం. ఇంకా కొరవ కూడా చేయించాలంటే దీని విజిలెన్స్ ఎంక్వైరీలో ఉంది. పాత వరకు 26 కోట్ల బిల్లు తీసుకున్నారు. నాకు తెలిసి 10-12 కోట్ల వరకు కూడా జరిగి ఉండదు నాకు తెలిసి. దాని మీద విజిలెన్స్ జరుగుతుంది. విజిలెన్స్ తేలద్ది. అది ఎట్లా జరుగుతుందో ప్రభుత్వం చేస్తుంది, మన చేతుల్లో లేదు అది. బట్ అయితే 14 కోట్లు 18 కోట్లు కూడా ఇప్పుడు పిలుచున్నాం. అది 2-3 రోజుల్లో జేసీబీలు పెట్టేసి ముందు పిచ్చి చెట్లు కొట్టేస్తారు. ఇవన్నీ అయిన తర్వాత మొదట వారం నుంచి పూర్తి చేసి 3-4 నెలల్లో పనులు అయితే అర్హవుతాయి. అందుకని 2 ఎమ్మెల్యేలు ఇక్కడే పెట్టున్నాం. ఉదయగిరి ఎమ్మెల్యే ఇక్కడే ఉన్నారు, మన సురేష్ గారు, కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణ గారు, బోదా రవిచంద్రరావు గారు కూడా ఈరోజు రమ్మన్నాను. ఆయన మహారాణ పనులు ఆయన రాలేకపోయాడు. అందుకని ముందు మనకు పనులు కావాలి. ఇక్కడ తప్పకుండా 3-4 నెలలు ఇంకా అవుతాయి. వారానికి ఒకసారి వచ్చి నేను పర్యవేక్షిస్తాను. పనులు లేనప్పుడు నేను వచ్చి పర్యవేక్షించేది ఏంది? కరెంట్ వేసేటప్పుడు 10 సార్లు వచ్చా, పోయా. ఎమ్మెల్యే గారు 2 సార్లు భోజనం పెట్టారు, తిన్నా, వచ్చా. మరి 1-3 కోర్టుకు వేశారు. నేను బతిలాడా, పని చేస్తున్నాం కదా మీరు ఎందుకు కోర్టుకు వేశారు అడిగా. నేను కాలికేస్తే మేడకేస్తారు, మేలుకేస్తే కాలికేస్తారు, వదిలేసా ఏమైనా చేసుకోండి. నేనేం చేసా చెప్పండి? నేను చేయాల్సిన పనులు చేస్తున్నా, ఎమ్మెల్యే సహకారం తీసుకుంటున్నా, పని చేస్తున్నా. ఇప్పుడు కాంట్రాక్టర్ కూడా వచ్చున్నాడు, వర్క్ ఆర్డర్లు ఇచ్చాం. ఇదో కరెంట్ వేసిన ఆయన కూడా ఇక్కడే ఉన్నాడు. మొత్తం కరెంట్ వేయించేసాము. ఇంకా మీ అనుమానాలు ఉంటే అడగండి. 2 ఎమ్మెల్యేలు గారు ఉన్నారు, నేనే ఉన్నాను, మీ సమాధానం చెప్తాం. వచ్చింది దానికే. అయితే మనం ఈరోజు జమలపాలెం జనదంక మండలం జమలపాలెం లేఅవుట్కి వచ్చాం. ఇది దాదాపు 2022లో వైసీపీ ప్రభుత్వం వేసిన లేఅవుట్. దాదాపు ఆ రోజు 48 కోట్ల టెండర్ పిలిచారు. 26 కోట్లు పనులు జరిగినాయి అన్నారు. కానీ మొత్తం పనులు కూడా నాణ్యత ఎక్కడా లేవు. నేను వచ్చిన అన్ని చూశాను. చూసిన తర్వాత అప్పుడు నారాయణ గారి మంత్రితో మాట్లాడటం జరిగింది. దాని తర్వాత టెండర్లు పిలవమన్నప్పుడు ఇక్కడ వచ్చినటువంటి ఈ ఫ్లాట్లు కొన్న వాళ్ళందరూ కూడా నన్ను వచ్చి ఒకటి అడిగారు, మీరు అర్జెంటుగా కానీ కరెంట్ వేయిస్తే మేము ఇల్లు కట్టుకుంటాం, మేము బోర్లు వేసుకుంటాం, మీరు అర్జెంటుగా కరెంట్ వేయించమని నా ఆనాడు అడిగారు. నేను ఇమ్మీడియట్గా సిఎండితో మాట్లాడి ఇమ్మీడియట్గా కరెంట్ వేయటం జరిగింది.
కానీ ఇల్లు కట్ల. దాని తర్వాత లైట్లు కూడా వేయాలి. రాత్రులు ఇక్కడ అసంఘంగా ఇక కార్యక్రమాలు జరుగుతున్నాయన్నప్పుడు లైట్లు కూడా వేయించడం జరిగింది. దాని తర్వాత దీన్ని ఈ స్థలం చేసిన పనుల మీద నాణ్యత లేదని విజిలెన్స్ వేయడం జరిగింది. విజిలెన్స్ వేస్తే మళ్ళీ రిపోర్ట్ పూర్తయిన దాకా టెండర్ పిలిచేదానికి మంత్రి గారితో మాట్లాడి మళ్ళీ టెండర్లు పిలవటం దాదాపు 90% పిలిచాం. బట్ అయితే ఫస్ట్ వీక్ నుంచి పనులు అవుతాయా, 2-3 రోజుల నుంచి ఈ జేసీబీ పెట్టి చెట్లు కొట్టించే పనులు అవుతాయి. పనులు అయితే స్టార్ట్ అవుతాయి. 3 నుంచి 4 నెలల్లో మొత్తం రోడ్లు కానివ్వండి, కాలువలు కానివ్వండి, అన్ని పనులు అయితే పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. అదే రకంగా 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. అదే రకంగా నేను వచ్చేటప్పుడు బేదారావు చంద్రరావు గారిని కూడా పిలిచాను రమ్మని. మొన్న కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆయన మహానాడు పనుల్లో ఉండటం వల్ల ఆయన రాలేకపోయారు. ఆయన సలహాలు కూడా తీసుకుంటాం. ఇప్పుడు చెప్పారు, ఇంతకుముందు బేదా మస్తాన్ రావు గారు కూడా ఏదో హామీ ఇచ్చారని ఆయనతో కూడా నేను మాట్లాడతాను. అదే రకంగా మధ్యలో 24 ఎకరాలు ఉందన్నారు. అది ఆర్డీఓతో 2 ఎమ్మెల్యేలు బేదారావు చంద్రరావు గారు కలిసి ఆర్డీఓతో మాట్లాడి ఆ ల్యాండ్ కూడా తీసుకుంటే వీళ్ళందరూ కూడా కొంచెం మధ్యలో బవి లేకుండా పోతుంది, మధ్యలో ఆ చెట్ల వల్ల అంటున్నారు. అది కూడా ట్రై చేస్తాం. అయితే మీరు అనొచ్చు, ఇన్ని రోజులు మీరు ఎందుకు మాట్లాడదని. ఆర్డీఓ గారితో కనీసం 100 సార్లు మాట్లాడుంటానండి. మీరు నమ్మతారు లేదో నాకు తెలియదు. 100 సార్లు మాట్లాడుంటాను. దాని పిలిచి మాట్లాడండి అంటే ఒకరోజు శివకుమార్తో మాడాను, ఆయన ఆకాశాన్ని ఉన్నాడు అంటాడు. ఇంకొక ఆయనతో మాడాను, ఆయన భూమి మీద లేడు అంటాడు. రకరకాలుగా మాట్లాడారు. కానీ ఇప్పటికన్నా చెప్తున్నాను, తప్పకుండా మాట్లాడి చూస్తాం. లేనప్పుడు దాన్ని ఎలా చేయాలో కూడా ఆలోచన చేస్తాం. అతి త్వరలో మీకు అన్ని వసతులతో కలిగినటువంటి ఒక లేఅవుట్ ఏర్పాటు చేసి గతంలో కాకుండా రేపటి నుంచి జరిగే పనులు నాణ్యతతో దగ్గరుండి మీరే దగ్గరుండి పనులు చేసుకోండి. ఎవరో కమిటీ వేసుకొని దగ్గరుండి పనులు చేసుకోండి. ఎవరో ఒకరికి వెళ్ళారు మేము కోర్టు పోతాం అంటే దానివల్ల వచ్చేది ఏముండదు. నేను ఆ రోజే చెప్పాను, 3 ఫోన్లో 3 గంటలు మాడాను. నాకు ఓపిక లేక మీకు ఎట్లా బుద్ధి పుడతాడు బొమ్మని చెప్పాను. ఎందుకంటే పనులు చేస్తున్నాం, కరెంటు జరుగుతుంది మీరు చూస్తున్నారు, లైట్లు వేస్తున్నాం మీరు చూస్తున్నారు. ఇప్పుడు టెండర్లు పిలిచాం, వర్కార్డులు డిఈ గారు ఉన్నాయి, వర్కార్డులు కూడా ఇచ్చున్నాం. ఇంకా కొరవ ఇస్తున్నాం, ఇంకా 2-3 పనులు రేపు పిలుస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో 3 నుంచి 4 నెలల్లో కంప్లీట్ చేస్తాం. దాంట్లో డౌటే లేదు. 2 మంత్రుల ముందు 2 ఎమ్మెల్యేల ముందు నేను మాటిస్తున్నాను, వాళ్ళు కూడా ఉన్నారు. మీ పనులు చేయడానికి మేము ప్రయత్నిస్తాం. దాంట్లో ఎటువంటి అనుమానం పెట్టుకోవద్దు. చేస్తాం, చేసి తీరుతాం. అదే రకంగా ఇప్పుడు అడిగారు, ముందేదో స్థలం కొంత ఒకటి తగ్గుందని. ఆ రోజు వెంకటకృష్ణ అనే అతనితో మాట ఇస్తానాడు. ఆ స్థలం కూడా తీసుకొని ఇప్పుడే మా ఈ గారికి చెప్తున్నాను, ఒక మంచి ఆర్చ్ బ్రహ్మాండమైన ఎన్టీఆర్ ఇప్పుడు ఎన్టీఆర్ లేఅవుట్ కదా పేరు, ఎన్టీఆర్ లేఅవుట్ అని రాసి ఒక పెద్ద ఆర్చ్ని ఒక కాస్ట్లీగా బ్రహ్మాండంగా తయారు చేసి దాని టెండర్ పిలవమని ఇప్పుడే ఆదేశిస్తున్నాను. తప్పకుండా పిలుస్తారు. 3-4 నెలల్లో మీకు అంకితం చేస్తామని కూడా తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఇంకోటి అడిగారు, మమ్మల్ని వడ్డీ కట్టమంటున్నారు, కొన్ని మీకు కట్టలేకపోయామని. అది మీరు రాతపూర్వకంగా ఇస్తే మాకు 3 నెలలకు ఒకసారి మీటింగ్ జరగద్ది. రేపు వచ్చే నెల ఫస్ట్ వీక్లో మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్లో పెట్టి దాన్ని చర్చించి వడ్డీ తగ్గించేదానికి కూడా మేము, ఎందుకంటే తప్పు మా సైడ్ నుంచి కూడా ఉంది కాబట్టి, మా సైడ్ కాదంటే కాంట్రాక్టర్ అనే బాధ్యత మేము కొంత తీసుకోవాలి. తప్పకుండా దాన్ని కూడా తగ్గించేదానికి మీటింగ్లో పెట్టి ప్రయత్నిస్తానని చెప్పి నేను మనవి చేస్తున్నాను. తప్పకుండా మీకు మంచి లేఅవుట్ అందించే బాధ్యత మాది. మీరు తీసుకోండి, నమ్మండి, చేస్తాం, చేసి తీరుతాం. థ్యాంక్ యూ. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్,
క్రిస్టియన్ పేట 5వ లైన్ కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.